నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సూర్యగ్రహణం ప్రభావం వల్ల ఏ రాశికి ఎలా ఉండబోతుందో అయితే మనం తెలియజేస్తూ వస్తున్నాము. అవునండి. ఇప్పుడు చివరిగా మీన రాశి దగ్గర ఉన్నాం గురుగారు. వీళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చెప్తారా? మీ వీళ్ళకి 5వ భావం 6వ భావం కనెక్టివిటీలో సూర్యగ్రహణం జరుగుతుందండి. సో పర్టికులర్గా అయితే 5th హౌస్లో సూర్యగ్రహణం జరుగుతుంది. మనం చూడండి అంటూ ఉంటాం స్త్రీలు జాగ్రత్తగా ఉండాలని, పర్టికులర్గా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఇది గర్భంతో ఉన్నటువంటి స్త్రీలు. అయితే ఇంకా మిగతా అంశాలు ఏమిటి, అసలు ఏ గ్రహాలు ఇన్వాల్వ్ అయ్యాయి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీన రాశి వారికి పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ సూర్యగ్రహణం పంచమంలో జరుగుతున్నందుకు, ఇది పంచమం అనేటువంటిది సంతానము, షేర్ మార్కెట్, నిర్ణయాలు, అదేవిధంగా కొన్ని అంటే మనం చూడండి ఒక్కోసారి ఇమ్యూనిటీ మీద కూడా చూపిస్తుంటుందండి పంచమం అంటే. వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గడము, తీసుకునే నిర్ణయాల విషయాల్లో రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం ఇస్తూ ఉంటుంది. ఈ ప్రభావం ఎన్ని రోజుల పాటు గురుగారు? ఎప్పుడైనా ఈ ప్రభావం గుర్తుపెట్టుకోండి. ఈ గ్రహణం మన జీవితంలో వచ్చే ఏ గ్రహణమైనా గ్రహణం రోజు నుంచి 40 to 41 days, 41 days వేసుకోండి. మండల కాలము అంటారు. కొంతమంది మండలం అంటే 40 రోజులు అంటారు, కొంతమంది 41 రోజులు అంటారు, కాబట్టి మండల కాలం. అయితే ఇది పర్టికులర్గా రాజకీయ నాయకులకి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లగ్నంలో శని వక్రిస్తున్నాడు, దీనివల్ల శని ప్రభావం తగ్గుతుంది. కానీ ఎంతైనా పంచమంలో మీకు లగ్నాధిపతి, చతుర్థాధిపతి, దశమాధిపతి, సప్తమాధిపతి, ఈ నలుగురు అంటే గురువుకి బుధుడికి కారకత్వాలు వచ్చాయి కాబట్టి వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏదైనా కోర్స్ తీసుకుంటున్నారు అనుకోండి, ఎందుకంటే 4లో మీకు కుజుడు ఉన్నాడు. సో కుజుడి యొక్క ఎనర్జీస్తో బుధుడు అక్కడికి వెళ్ళాడు. అందుకని ఏంటి, కోర్స్ ఏదైనా తీసుకుంటున్నాము లేదా ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటున్నాము, ఇక్కడ రాంగ్ డెసిషన్స్ అవుతూ ఉంటాయి. అంటే తొందరపడి ఏదో తీసేసుకోవడం, తర్వాత అయ్యో ఎందుకు తీసుకున్నాను, ఇక్కడ అనవసరం ఇదేదో గడబడలా ఉంది, ఇదేదో మనం ఈ మధ్య హైడ్రా ఆ పరిధిలో ఉంది, అనవసరంగా తీసుకున్నాను అనుకోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి. ఎందుకంటే జలరాశుల్లో జరుగుతుందండి ఈ గ్రహణం. మనకి ఏ రాశిలో జరుగుతుంది ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. గ్రహణం జలరాశుల్లో జరుగుతుంది అన్నప్పుడు జల సంబంధమైన ఇబ్బంది ఇస్తుంది. సో ఈ యొక్క విషయంలో చాలా 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 కేర్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే రెండో విషయం ఏంటంటే, మనకి ఈ స్నేహితులు, ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రేమించిన వారిని వివాహం చేసుకోవడం, ఎందుకంటే సప్తమాధిపతి కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు కదా, చతుర్థ సప్తమాధిపతి పంచమంలో ఇన్వాల్వ్ అవుతున్నాడు. కాబట్టి ఒక్కొక్కసారి తొందరపడి లవ్లో పడిపోయాను అనే ఫీలింగ్లో టక్కన పెళ్లి చేసేసుకుంటారు. తీరా చూస్తే అయ్యో నేను రాంగ్ పర్సన్ ఎంచుకున్నాను, మన ఆలోచన విధానానికి వాళ్ళకి సెట్ అవ్వట్లేదు, ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాము అని తర్వాత రియలైజ్ అవుతారు చాలామంది. నేను చాలామంది జాతకాలు చూస్తుంటాం కదా, ఆ జాతకంలో ఎవరికైనా కూడా 5th లార్డ్ పాడై 7th లార్డ్ కనెక్టివిటీ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ మహాదశ అంతర్దశల్లో అమ్మ మీరు మ్యారేజ్ చేసుకున్నారు కానీ ఎందుకు మళ్ళీ గొడవలు అవుతున్నాయి కదా అంటే అవునండి అంటారు. ఎందుకు 5th హౌస్ ఇస్ లవ్, 7th హౌస్ ఇస్ మ్యారేజ్. స్పాయిల్ అయినటువంటి 5-7 కారకులు కనుక ఇన్వాల్వ్ అయినప్పుడు ఇష్టపడి చేసుకుంటారు కానీ తర్వాత బాధపడుతూ ఉంటారు. అలాంటివి ఉంటుంటాయి. అయితే అది జన్మజాతకంలో ఉన్నప్పుడు ఒక ఎత్తు, గ్రహణ సమయంలో వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటే దాని ప్రభావం గ్రహణం పట్టినట్టు ఉంటుంది వాళ్ళ లైఫ్. అంటే గ్రహణంలో పట్టుకున్నాడు అంటుంటాం చేశారు. అలా ఏంటంటే వీళ్ళు ఒక రాంగ్ స్టెప్ వేయడం వల్ల కలిగే ఫలితాలు. అది ఓన్లీ అదొకటే కాకుండా రాజకీయ నాయకుల విషయంలో, అదేవిధంగా 10th లార్డ్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు, అంటే కెరీర్ కారకుడు కూడా. సో 10th లార్డ్ ప్రజెంట్ కొంచెం కంబస్లో ఉన్నాడు ఇప్పుడు, అంటే రవి గురువులు ఇద్దరు దగ్గర డిగ్రీల్లో ఉంటూ అక్కడే మనకి గ్రహణం కూడా పడుతుంది. అందుకని ఏంటి, చేసే జాబ్లో అందులో ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్స్, ఫైనాన్షియల్ సెక్టార్స్, లా రిలేటెడ్ కన్సల్టెన్సీస్లో జాబ్ చేసేటువంటి రాంగ్ స్టెప్ పడుతూ ఉంటుంది. సాధారణంగా మీనం వాళ్ళకి ఏంటంటే స్పిరిచువల్ ఉంటుంది. మీరు ఎనీ మీన లగ్న తీసుకోండి, అన్వేషణ ఉంటుంది వాళ్ళకి లైఫ్లో. నేను అసలు ఎందుకు జన్మించాను, నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను, ఇక్కడికి ఎందుకు వచ్చాను, క్వశ్చనింగ్ బాగా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే దిస్ ఇస్ ద లాస్ట్ లైఫ్ వాళ్ళకి, మీనం వారికి. లాస్ట్ లైఫ్ అయినప్పుడు ఏమవుతుందంటే దాన్ని క్లియర్ చేసుకోవాలి కదా, అందుకని ఇటువంటిది ఉంటుంది. అయితే లక్కీగా ఇప్పుడు మీన రాశి వారికి శని వక్రగతిలో ఉన్నందుకు ఏళ్ళనాటి శని ప్రభావం తగ్గుతుంది 4.5 months వరకు. కాకపోతే ఈ 40 to 41 days 12 ఆగస్టు నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాల్లో ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో అందులో రైతులు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారు, 4th హౌస్లో కుజుడు ఉన్నాడుగా, అందుకని ఏదైనా భూములు తీసుకుంటున్నాము లేదా ఏదైనా పంట పొలాలు వేస్తున్నాము. ఇప్పుడు చాలామందికి అవగాహన లేనిది ఏంటంటే నార్మల్ దానిలో సడన్గా ఆర్గానిక్ వేసేస్తారు, బట్ వెంటనే ఆర్గానిక్ పండదు. అక్కడ 2 years అయినా సరే ఆ సాయిల్లో కొంత మార్పు రావాలి, అప్పటిదాకా అది పండదు. సో ఇట్లాంటి జాగ్రత్తలు ఏం చేయాలి,
కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా, ఎందుకంటే 4th హౌస్లో కుజుడున్నాడుగా, 4th లార్డ్ వెళ్ళి అక్కడ మనకి ఇన్వాల్వ్ అవుతున్నాడు గ్రహణంలో. కాబట్టి వాహనం మీద అతివేగం వెళ్ళకూడదు. కొంచెం తల్లిగారి ఆరోగ్య విషయంలో తల్లిగారితో తల్లి సమానులతో అనవసరమైన ఘర్షణలు వస్తూ ఉంటాయి. లేదా ఒక్కోసారి భూమికి సంబంధించిన ఏదైనా తీసుకున్నాం, ఇప్పుడు ల్యాండ్ తీసుకున్నారు, అసలు అది ఇక్కడ 3 విషయాలు ల్యాండ్ తీసుకునేటప్పుడు. ఒకటి, మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని బట్టి మీకు ఏ ఫేసింగ్ పనికి వస్తుంది, ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది తెలుసుకోగలగాలి. దాని తర్వాత ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఘర్షణ యోగాల్లో వీళ్ళకి ల్యాండ్ కారకుడు పడతాడు జన్మజాతకంలో. అప్పుడు ఏమవుతుంది, చాలామంది చూడండి, కొన్నాము, అయ్యో అది కబ్జాకి వెళ్ళిపోయిందండి, గొడవలు అవుతున్నాయి, పక్కింటోడేమో ఇది మేము కొన్నాం, మాది మా స్థలం ఇందులో ఉందంటున్నాడు, లేకపోతే మీరు పాత వాళ్ళు ఇక్కడ వరకు కట్టేశారు, కాంపౌండ్ వాళ్ళు మాకు ఇక్కడ వరకు లేదు, మీరు ఇంకొంచెం జరగాలి, ఇలాంటివి ఏవో ఒకటి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. అందుకని ల్యాండ్స్ తీసుకునేటప్పుడు, వివాహం చేసుకునేటప్పుడు, కెరీర్ విషయంలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. అందులోని సంతానం సంబంధించిన విషయాల్లో కూడా. తప్పకుండా గురుగారు ఇన్ కేస్ అంటే ఈ మీనరాశి వారు జీవితంలో ఎదుగుదల చూడట్లేదు అంటే అసలు వీళ్ళ లైఫ్ టైం పరిహారం ఏమైనా ఉంటుందా? అంటే ఏ ఎదుగుదలనే కాదు, కొంతమందికి వివాహం అవ్వట్లేదు అని ఏదో ఒక సమస్య చూస్తూనే ఉంటారు కదా మీరు. అంటే ఎన్నాళ్ళ నుండో మా జీవితం ఇలానే ఉండిపోయింది అన్నప్పుడు అసలు వీళ్ళు ఏం చేసుకోవాలి? ఇక్కడ 2 విషయాలండి. ఒకటి, వాళ్ళ ఉపాసనా దేవత వాళ్ళు చేయట్లేదు. మీన లగ్నం వారికి రాజరాజేశ్వరి అమ్మవారి ఉపాసనా దేవత, లేదా పంచమంలో ఉండే గ్రహాన్ని బట్టి డిసైడ్ చేయాలి. రెండవది, ఎన్ని సమస్యలు ఉన్నా కారణం ఏంటంటే కేతు ఎఫెక్ట్ ఉంటాడు, లేదా శని ఎఫెక్ట్ ఉంటాడు. కేతు ఈజ్ ఆటంకాలు. మనకి ఇబ్బంది అంటే ఏంటి, ఏ పని చేసినా కలిసి రావట్లేదు. చదువులో డిస్టర్బెన్స్ వస్తుందా, చదువులో ఆటంకాలు వస్తున్నాయి, ఉద్యోగంలో ఆటంకాలు వస్తున్నాయి, పెళ్లి విషయంలో ఆటంకమే కదా. ఆటంకాన్ని తొలగించేవాడు, ఆనందాన్ని ఇచ్చేవాడు అంటే గణపతి. అందుకని గణపతి చేసుకోండి కలియుగంలో. లేదు, ఇప్పుడు చండీ చదువుతాం, చండీ చేసినప్పుడు కూడా చాలా మందికి సమస్యలు క్లియర్ అవుతాయి. భక్తిగా శ్రద్ధగా చేస్తే ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. కానీ ఎందుకు అవుతాయి అంటే, చండీ మీరు కనుక పారాయణం వింటే అమ్మవారు ఈ మాహేశ్వరి, మరియు నారాయణి, బ్రాహ్మి, ఈ వారాహి, ఇట్లా కొంతమంది దేవతలతో కలిసి ఒక యుద్ధం జరుగుతుంది చండీలో. జరిగినప్పుడు ఏంటంటే, బాహ్యంగా మనం చదువుతున్నాం, ఆ యుద్ధరంగం సంబంధించిన దాన్ని మనం మననం చేసుకుంటున్నాం, భక్తిగా పూజ చేస్తున్నాం, హోమం చేస్తున్నాం. కానీ మనకి బ్రహ్మాండము పిండాండం అంటారు, మనలో ఉన్నదే బయట ఉంది, బయట ఉంది మనలో ఉందంటారు. ఈ బయట జరిగిన ఆ యుద్ధ సంబంధించిన దాన్ని ఎప్పుడైతే వీళ్ళు స్మరణ చేసుకుంటూ హోమం చేస్తారో, అంతర్గతంగా మనం పూర్వజన్మలో చేసిన కర్మలు అనుకోండి, మన లోపల ఉండేటువంటి కొన్ని మలినాలు అనుకోండి, కొన్ని బ్యాడ్ అనుకోండి, కొంత నెగిటివ్ ఎనర్జీ అనుకోండి, పోతుంది. ఇంకోటి ఏంటంటే, చండీ చేసుకున్నప్పుడు ఉండే మెయిన్ ఫలితం ఏంటంటే, మనకు తెలియకుండా ముఖ్యంగా స్త్రీలకి పిశాచ యోగాలు పడతాయి తొందరగా. అంటే నేను ఎప్పుడు ఒకటే చెప్తా, అమ్మా మీరు పగలంతా కూడా చక్కగా మీరు ఫ్యాషన్గా జుత్తు దులుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ సాయంత్రం దాటిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఒక నాట్ ముడి వేసుకోండి. ఎందుకంటే స్త్రీ యొక్క జుత్తు కొస నుంచి ఎంటర్ అవుతాయి అవి. అది అందరికీ ఎంటర్ అవుతుంది లేదు, వాళ్ళకి పిశాచ యోగం ఉన్నప్పుడు ఎంటర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ లైఫ్లో అన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. అంటే చదువు విషయంలో రాంగ్ డెసిషన్ తీసుకుంటారు, ఒక వివాహ విషయంలో రాంగ్ డెసిషన్, ఎవరో నచ్చిందంటారు. చాలామంది చూస్తుంటాం, అమ్మాయి చూస్తే అద్భుతంగా ఉంటుంది, కానీ వాళ్ళు ఎంచుకునే పర్సన్ మాత్రం సరైన వాళ్ళు కాదని అందరికీ తెలుస్తుంటుంది, వాళ్ళనే చేసుకుంటా అంటారు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. అందుకే నేను ఏం చెప్తానంటే, పర్టికులర్గా స్త్రీలకి ఆఫ్టర్ 6 సూర్యాస్తమం తర్వాత ఫ్రీగా వదలకండి, ఒక ముడి వేసుకోండి, కనీసం రబ్బర్ బ్యాండ్ ఏదో పెట్టుకుంటారు, దానివల్ల మీకు చాలా లైఫ్ బాగుంటుంది. అందుకని ఇది పాటించండి. సరే, ఇలాంటివి ఏవైనా మన లోపలికి ఎంటర్ అయినటువంటి కొన్ని పిశాచ సంబంధించినటువంటివి చండీలో పాల్గొనడం వల్ల పోతుంది. చండీలో పాల్గొంటే ఎలాంటి నెగిటివిటీ మనలో ఉన్న ఖచ్చితంగా పోతుంది. మీకు అందులో ఏంటంటే రక్తబీజుడు, ఇలా రకరకాల మంది రాక్షసుల్ని అమ్మవారు సంహరించేటువంటి సంఘటన, ఆ యుద్ధ సంఘటన అంతా కూడా. దానివల్ల ఏమవుతుంది, మనలో ఉన్నటువంటివి మనం ఎప్పుడైతే అక్కడ కూర్చొని చేయించుకుంటాం, ఆ మంత్రం మన చెవున పడుతుందో ఖచ్చితంగా ఆ దోషం అనేటువంటిది పోతుంది. తప్పకుండా గురుగారు. సో అంటే గురుగారు ఓకే, వాళ్ళు చేయించుకుంటే కనుక స్వయంగా చేయించుకుంటే, మీరు కూడా మనల్ని సంప్రదిస్తే మీరు చేయిస్తారా? అంటే వాళ్ళకి ఎవరు తెలియదు, ఎవరు లేరు అన్నప్పుడు మనం సంప్రదిస్తే మన దగ్గర టీం ఉంటారమ్మా, చేయించవచ్చు. అంటే ఇప్పుడు ఎక్కడో దూర విదేశాల్లో ఉన్నాము, మా వల్ల అవ్వట్లేదు అంటే కనుక మనం ఆన్లైన్లో కూడా చేయించడం జరుగుతుంది, వాళ్ళకి ప్రసాదం పంపించడం జరుగుతుంది. ఓకే, తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, మీనరాశి గురించి అయితే గురుగారు చాలా విషయాలు తెలియజేశారు. మీరు కనుక ఎవరైనా గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.